లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. లక్ష్మి అంటే చాలా మంది డబ్బు అనుకుంటారు, కానీ లక్ష్మికి అసలైన అర్థం ఏంటో తెలుసా? కళ, సంతోషం, సర్వస్వం. ఎప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళు అసలు సిసలైన లక్ష్ములతో సమానం. మరి వాళ్ళ కుటుంబాన్ని వాళ్లే సర్వస్వం అయి చూసుకునేటువంటి నలుగురు లక్ష్ములతో ఇవాళ ఎపిసోడ్ కూడా సిద్ధంగా ఉంది. మన లక్ష్మీదేవుల్ని పిలిచేద్దాం. లక్ష్ములు స్వాగతం. ఆడపడుచులు స్వాగతం. సో ముందుగా పరిచయం చేసుకుందాం ఒకళ్ళనొకళ్ళు. మీ పేరు? నవనీత. నవనీత. వెన్నెలా కరిగిపోతారా మీరు కూడా? సో నవనీత గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. ఓకే, ఆల్ ది బెస్ట్ నవనీత గారు. హలో అండి. హాయ్ శ్యామలా. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. చెప్పండి మీ పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి రావే మా ఇంటికి. వచ్చేసాను కదా. సో లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హలో అండి. హాయ్ అండి శ్యామల గారు. సో మీ పేరు? శ్రీదేవి అండి. శ్రీదేవి గారు మీరేం చేస్తారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అండి. నేను కూడా మీకోసం ఒకటి తెచ్చాను. చాలా బాగా రాసుకున్నారు. జీ 10 ఏళ్ల పుట్టినరోజు పండుగ, అలాగే మన లక్ష్మీ రావే మా ఇంటికి షో ఒకే రోజు స్టార్ట్ అయ్యాయి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఆ మెమరీస్ గుర్తు చేస్తున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్. హలో అండి. హాయ్ శ్యామ్. హాయ్. మీ పేరు? సుకన్య. ఏం చేస్తూ ఉంటారు? నేను జాబ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్. ఓకే, సో నలుగురికి కూడా వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. బాగా ఆడండి, మంచి గిఫ్ట్ సెలెక్ట్ చేసుకోండి, బోల్డ్ అని గిఫ్ట్లు ఇంటికి పట్టుకెళ్ళిపోండి. ఓకే, సో మరి మీ గిఫ్ట్స్ చూసేద్దామా? గిఫ్ట్స్ ప్లీజ్. చూసుకోండి గిఫ్ట్స్ అన్ని ఒకసారి. ఆ పైన ఉన్న గిఫ్ట్లు అన్ని కూడా ఎవరైతే రౌండ్ టాపర్ అవుతారో వాళ్ళకి, కింద ఉన్నవన్నీ మిగతా వాళ్ళందరూ పనిచేసుకోవచ్చు. ఓకేనా? గిఫ్ట్స్ కూడా చూసేసాము. సో ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాము. బట్ అందుకంటే ముందు ఆడపడుచులు, మీరు జీ తెలుగు ఆడపడుచులు, మేము మిమ్మల్ని ఆడపడుచులుగా భావించి ఇక్కడికి తీసుకొచ్చి చక్కగా ఆడించి గెలిపించి గిఫ్ట్లు ఇచ్చి గౌరవించి ఇంటికి పంపిస్తున్నాం కదా. మరి మీరు మీ ఆడపడుచుల్ని ఎలా గౌరవిస్తారు నాకు ఇప్పుడు చెప్పాలి ఒక్కొక్కళ్ళు. సో ముందుగా స్టార్ట్ చేద్దాము మీతో. పండుగలకి పిలిచి భోజనం కూడా పెట్టరా కనీసం? పండగలకి పిలిచి అంతే, ఫుల్ స్టాప్, అక్కడ కామా కూడా లేదు ఇంకా. సో పండగకి పిలిచి తర్వాత పూజ వ్రతం అట్లాంటివి చేసి భోజనాలు పెట్టి తనకి ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చి పంపిస్తారు. ఓకే, నెక్స్ట్ మీరు. ముందైతే మా ఆడపడుచుతో నేను ఫ్రెండ్లీగా ఉంటా. ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. క్రీమ్ బిస్కెట్. మంచిగా చూసుకుంటామండి. ఓకే. తను ఏడిపిస్తే మాకే కదా బాధ. తనకి ఏం కావాలంటే అవి కంపల్సరీ ఇస్తాము. తను హ్యాపీగా ఉంటే మేము హ్యాపీగా ఉంటాం. అంతే కదా. సూపర్. మీరండి? సిస్టర్స్ లాగా ఉంటామండి మేము. సిస్టర్స్ లాగా ఉంటారా? వరుసలు మారిపోతాయండి. అలా ఏం కాదు, మా ఇద్దరిని చూడగానే అలానే అనుకుంటారు చాలా మంది. ఓకే, నైస్ ఆన్సర్. మీరు సుకన్య గారు? స్టిల్ నేను అన్మ్యారీడ్, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తనకు ఏవైనా కష్టాలు ఉంటే కష్టాలను కాస్త దూరం చేసి తన్ని సంతోషంగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను. సూపర్. సో అలా అనమాట. వదిన ఆడపడుచుల్ని మొత్తానికి బాగా చూసుకోండి, ఎందుకంటే ఇంటి ఆడపడుచు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టేద్దామండి. ఇవాళ మన ఎపిసోడ్ లోని మొదటి రౌండ్ అదృష్ట లక్ష్మి.
అదృష్ట లక్ష్మి వచ్చేసిందండి. అదృష్ట లక్ష్మిని ఇప్పుడు ఒక ఆట ఆడించాలి మీరు. ఓకేనా? ముందుగా మీరు రండి. నవనీత గారు ఆల్ ది బెస్ట్, బాగా ఆడండి. ఫస్ట్ బాల్. అబ్బాబోయ్ 90 పడింది. సెకండ్ ఛాన్స్. మళ్ళీ 90. లాస్ట్ ఛాన్స్. మీ లక్కీ నెంబర్ 9ఆ? అవునా? సో 270 పాయింట్స్. థ్యాంక్ యూ. లక్ష్మి గారు, అదృష్ట లక్ష్మి లక్ష్మీదేవికి కజిన్ సిస్టర్ తెలుసా? మరి మీకు ఎలా ఇస్తుందో పాయింట్లు చూద్దాము రండి. ఆడండి ఫస్ట్ బాల్. మరి మీరేం చేస్తారు? బాల్ వేసే ముందు డైలాగ్ చెప్తారా, మంత్రం చెప్తారా, వెరైటీ నమస్కారం పెడతారా? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగడు. సూపర్, వేయండి. కమాన్. నేను మీకు ఎంత ఇంట్రొడక్షన్ ఇచ్చాను, మీ ఎంట్రీ చూడండి ఎలా ఉందో. 10 పాయింట్స్. ఇట్స్ ఓకే, పర్లేదు. ఆడండి సెకండ్ బాల్. పాయింట్స్, నో ప్రాబ్లం. ఒక్క ఛాన్స్ ఉందండి. సూపర్ ఆడారు తెలుసా మీరు. అసలు మామూలుగా ఆడలేదు. అసలు అదృష్ట లక్ష్మికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు వాళ్ళు మీ ఆటతో. 80, 10, 10, 100 పాయింట్స్. అండ్ మీరు శ్రీదేవి గారు రండి. శ్రీదేవి గారు 270 ఇంకా స్టిల్ టాప్ స్కోర్ గా కంటిన్యూ అవుతుంది. మరి మీరు దాన్ని బ్రేక్ చేస్తారో లేదో చూద్దాం. ఫస్ట్ బాల్ వేసే ముందు మీ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తారో ఏం చేస్తారో చేయండి. మా లక్ష్మీదేవి నాకు ఎక్కువ పాయింట్స్ ఇవ్వు. ఓకే, ఫస్ట్ బాల్. నలభై వచ్చాయి చూసారా? స్లోగా వేయండి. చూసారా 100 వచ్చింది. లాస్ట్ ఛాన్స్. అది మాత్రం అక్కడే ఉంది సరే, అది చచ్చిన కిందకి మాత్రం రాలేదు. ఓకే, చూద్దాం మీ స్కోర్ ఎంతో. 140, 10, 150 పాయింట్స్. రైట్. సుకన్య గారు ఇక మీరే ఉన్నారు లాస్ట్, రండి. సుకన్య గారు ఆడండి. ఓకే, ఫస్ట్ బాల్. $10 points. $80. Third ball. $70 points. Good. 80 plus 10, 90 plus 70, 160 points. Thank you. Congrats. ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి పూర్తయిపోయేసరికి ఆడపడుచులు మీ స్కోర్లు ఇలా ఉన్నాయి. అండ్ 270 పాయింట్స్ తో రౌండ్ టాపర్ అయిపోయారు నవనీత గారు. కంగ్రాచులేషన్స్. నవనీత గారు గిఫ్ట్ తీసేసుకుందాం. ఓకే, గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి మీకు? ఇండక్షన్ స్టవ్. ఇండక్షన్ స్టవ్. ఓకే,
160 పాయింట్స్ సుకన్య గారు, మీరు సెకండ్ లీడ్ లో ఉన్నారు. మీకేం కావాలి? మీరు ఆ కింద తీసుకోవచ్చు, ఆ రెడ్ స్టెప్స్ మీదవి. బాతింగ్ టబ్. ఓకే, బాత్ సెట్ కావాలా? ఓకే. నెక్స్ట్ శ్రీదేవి గారు, మీరు సిల్వర్ ప్లేట్. జర్మన్ సిల్వర్ ప్లేట్స్. ఓకే. అండ్ మీకు ఎమర్జెన్సీ లైట్. ఎమర్జెన్సీ లైట్. గుడ్ చాయిస్. ఫస్ట్ రౌండ్ అదృష్ట లక్ష్మి పూర్తయిపోయింది. మరి రౌండ్ టాపర్ నవనీత గారి డాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం. ఆ డాన్స్ తర్వాత క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. మరి సెకండ్ రౌండ్ లోకి వెళ్లే ముందు యాక్చువల్ గా మీకు ఒక క్వశ్చన్ అండి. జాయింట్ ఫ్యామిలీస్ బెటర్ అంటారా, అలా విడిగా ఉండడం బెటర్ అంటారా? జాయింట్ ఫ్యామిలీ. సరే, మీకు పెళ్ళి అవ్వలేదు కదా సుకన్య గారు, మీరు చెప్పండి. నాకు అందరితో కలిసిమెలిసి ఉండాలంటే చాలా ఇష్టం. లైక్ అందరికి వంట చేసి పెట్టడం, అందరిని చూసుకోవడం. సేవలు చేసి ఉత్తమ కోడలు అని టైటిల్ కొట్టేయాలని ఆవిడ తాపత్రయపడుతున్నారు, నాకు అర్థమైంది. మరి మీ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఏం చేస్తారు? అటకెక్కిస్తారా? అప్పుడు మా వారిని మా అత్తని అడుగుతాను, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తా అంటే ప్రొసీడ్ అవుతాను. సూపర్. ఇంత మంచి కోడలు రెడీగా ఉంది, చూసుకోండి అత్తలు, పెళ్లి కాని అబ్బాయిలు చూసుకోండి. ఓకే, ఇక సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాము. సెకండ్ రౌండ్ పేరు పంచాక్షరి. పంచాక్షరి ఆడేద్దాము. ముందుగా రౌండ్ టాపర్ నవనీత గారు మీరే ఆడాలి. మీ క్వశ్చన్ అంటే చూద్దాం. క్వశ్చన్ ప్లీజ్. సాధారణంగా మనం ఉపయోగించే క్లాత్ మెటీరియల్స్ ఎన్ని రకాలు? చాలా ఈజీ క్వశ్చన్, పైగా మనకి తెలియని క్లాత్లు ఉంటాయా ఈ ప్రపంచంలో? చెప్పండి, టక్క టక్క టాప్ 5. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కాటన్. కాటన్. కాటన్ ఉంది. నెక్స్ట్ పాలిస్టర్. పాలిస్టర్ ఉందా? ఉంది, సూపర్. నెక్స్ట్ జార్జెట్. జార్జెట్ ఉందా? క్లాత్ మెటీరియల్. జార్జెట్ లేదు. కొంచెం ఆలోచించి చెప్పండి, ఇంకేముంటాయి? చాలా ఉన్నాయి కదా, మీ పక్కోళ్ళని చూడండి, ఒక్కొక్కళ్ళు ఏమేం కట్టుకున్నారు. పట్టు సారీ, కంచి పట్టు. పట్టు ఉందా? పట్టు కూడా లేదు. త్వరగా టైం అయిపోతుంది, టైం అయిపోతుంది. 8 సెకండ్స్ ఉన్నాయి. 5. ఆలోచించండి, మీరు కట్టుకునే సారీ మెటీరియల్ కూడా చెప్పండి. నెట్. నెట్టెడ్. నెట్టెడ్. టైం అయిపోయింది. చూద్దాం మీరు మిస్ చేసిన ఆన్సర్స్ ఏంటో. జీన్స్, ఇంకా సిల్క్. నెక్స్ట్ నైలాన్. నైలాన్ చీరలు, సిల్క్ చీరలు, కాటన్ చీరలు రెగ్యులర్ కదా ఇవి. ఇప్పుడు అందరూ జీన్స్ ఎక్కువ వాడుతున్నారు. మీరు వేసుకుంటారా జీన్స్? యా. మరి ఇంకే. ఫైనలీ 2 ఆన్సర్స్ చెప్పారు, 200 పాయింట్స్. నెక్స్ట్ సుకన్య గారు మీరే ఆడాలి. రెడీయా? Yeah. మీ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ ప్లీజ్. ఎక్కువ మంది ఉదయం పూట సేవించే పానీయాలు ఏంటి? మంచి క్వశ్చన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లెమన్ వాటర్. లెమన్ వాటర్ ఉందా? లెమన్ వాటర్ లేదు. నెక్స్ట్ వేడి నీళ్ళు. వేడి నీళ్లు లేదు. కొంచెం దగ్గరగా జనరల్ గా ఆలోచించండి. మీరు అంతా డైటింగ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నారు. పొద్దున్న లేకుండా మీరేం తాగుతారో చెప్పండి. టీ. టీ ఉందా? అదిగో టీ. మిల్క్. పాలు ఉన్నాయా? సూపర్. ఇంకా టీ పాలు కాకుండా ఇంకేం తాగుతారు? 8 సెకండ్స్. ఇంకొకటి చెప్పొచ్చు, చాలా రెగ్యులర్ థింగ్, మద్రాస్ వాళ్ళు ఎక్కువ తాగుతుంటారు. మజ్జిగ. చిచ్ రామచంద్ర. అయిపోయి ఎక్కువ మంది తాగే వాటిని టాప్ 5 గా తీసుకుంటాం మేము. టీ, పాలు చెప్పారు, మిగతా ఏంటో చూద్దాం.
మంచి నీళ్లు. అసలు ఫస్ట్ లేవగానే లీటర్ నీళ్లు తాగుతారు చాలా మంది. వాటర్ నిజంగా లేచి లేవగానే టీ కూడా ఎవరు తాగరు, కొంచెం ఫస్ట్ వాటర్ తాగి అప్పుడు తాగుతారు. నెక్స్ట్ కాఫీ. మద్రాస్ వాళ్ళు మజ్జిగ తాగరండి, కాఫీ తాగుతారు. మద్రాస్ కాఫీ చాలా ఫేమస్. నెక్స్ట్ జ్యూస్. కొంతమంది బ్రేక్ఫాస్ట్ బదులు మార్నింగ్ జ్యూస్ తాగే వాళ్ళు కూడా ఉంటారు. జ్యూస్ కూడా మార్నింగ్ తాగుతారా? మీరు లెమన్ వాటర్, హనీ వాటర్ చెప్పినప్పుడు ఇవి చెప్పలేరు అండి మరి. అసలు మొత్తానికి మీరు మిస్ చేసినవి అవి ఓకే 2 చెప్పారు, మీకు కూడా 200 పాయింట్స్. ఓకే. నెక్స్ట్ మీరే శ్రీదేవి గారు, మీ క్వశ్చన్ చూద్దాం. శ్రీదేవి గారి క్వశ్చన్ ఏంటి? సాధారణంగా కొత్త బట్టలు ఏ ఏ సందర్భాల్లో ధరిస్తారు? ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పండగలకు. పండగలకు ఉందా? పండగ రోజుల్లో ఉంది. నెక్స్ట్ పెళ్లిలకు. పెళ్లిళ్లలో. సూపర్. పెళ్లి రోజు నాడు రిలేటెడ్ గా ఉంది. పుట్టినరోజులు. పుట్టినరోజు నాడు ఉందా? సూపర్ ఉంది. ఇంకా కొత్త బట్టలు ఇంకెప్పుడెప్పుడు ధరిస్తారు? అయ్యయ్యో ఆలోచించండి, అనవసరం చేతులారా పాడు చేసుకుంటున్నారు. 5 4 టైం అయిపోయింది. 3 చెప్పారు, మిగతా 2 చూద్దాం. ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు అండ్ ఇంకా టూర్ కి వెళ్ళేటప్పుడు. మీరు 3 చెప్పారు, 300 పాయింట్స్. లక్ష్మి గారు స్టిల్ ఇంకా మీకు ఛాన్స్ ఉంది. ఓకే, మీ క్వశ్చన్ ఏంటో చూద్దాం. లక్ష్మి గారి క్వశ్చన్ ఏంటి? షాపింగ్ కి వెళ్ళినప్పుడు స్త్రీలు ఇష్టపడి కొనుక్కునే వస్తువులు ఏంటి? 60 సెకండ్స్ స్టార్ట్. బట్టలు. బట్టలు ఉన్నాయా? చీరలు ఉన్నాయి. నెక్స్ట్ నగలు. నగలు ఉన్నాయి. సూపర్. ఇంట్లోకి ఏమన్నా కావాలా? ఇంట్లోకి ఏమన్నా కావాల్సిన వస్తువులు. ఓకే, వంటింటి వస్తువులు. నెక్స్ట్ ఇంకా ఇంకొకటి చెప్పండి. 15 సెకండ్స్ త్వరగా. షూస్, చెప్పులు. చెప్పులు. చెప్పులు ఉన్నాయా? చెప్పులు. ఎస్. ఇంకొకటి చెప్పండి. టైం కూడా అయిపోయింది. ఫైనల్లీ 4 ఆన్సర్స్ చెప్పేశారు. మీరే టాపర్ విత్ 400 థ్యాంక్ యూ. ఓకే, మీరు మిస్ చేసిన ఇంకొక ఆన్సర్ ఏంటో చూద్దాం. ఓకే, మేకప్ సామాగ్రి. టెన్షన్ లో అసలు గుర్తురాలేదు. మీరు మేకప్ వాడరా? వాడను. పౌడర్ కూడా కొనుక్కోరా? పౌడర్ కూడా ఓన్లీ రాస్తారా? ఫెయిర్ అండ్ లవ్లీ రా. అది కూడా మేకప్ సామాగ్రి మరి. ఆహా, రౌండ్ టాపర్ అయిపోయారండి మొత్తానికి లక్ష్మి గారు. కంగ్రాచులేషన్స్. మరి Thank గిఫ్ట్స్ you. తీసేసుకుందాము. Okay. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి? ఫ్యాన్ కావాలి. ఫ్యాన్. ఓకే, సో నెక్స్ట్ 300 తో శ్రీదేవి గారు మీరున్నారు. మీకేం కావాలి? గిఫ్ట్ తీసుకోండి. కుంకుమ. కుంకుమ భరణ. ఓకే, 20 గ్రామ్స్ ప్యూర్ సిల్వర్ కుంకుమ భరణ మీదే. కంగ్రాట్స్. అండ్ నెక్స్ట్ మీరిద్దరు ఈక్వల్ ఉన్నారు. సో ఫస్ట్ సుకన్య గారు మీరు సెలెక్ట్ చేసుకోండి. ట్రావెల్ సెట్. ట్రావెల్ బ్యాగ్. ఓకే, అండ్ మీకేం కావాలా అనిత గారు? నాన్ స్టిక్ ప్యాన్ సెట్. ఓకే, సెకండ్ రౌండ్ పంచాక్షరి పూర్తయిపోయింది అండ్ రౌండ్ టాపర్ అయిపోయారు లక్ష్మి గారు. సెకండ్ రౌండ్ పూర్తయిపోయింది. ఓకే, థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. థర్డ్ రౌండ్ లోకి వెళ్లే ముందు శ్రీదేవి గారు నాకు మీరు చెప్పండి. ఇందాక సుకన్య గారు చెప్పారు కదా జాయింట్ ఫ్యామిలీయే కావాలంట మరి ఆవిడకి. మరి మీకే ఫ్యామిలీ కావాలి? జాయింట్ ఫ్యామిలీయా లేకపోతే సెపరేట్ గా ఉంటేనే హ్యాపీగా స్వీట్ గా ఉండొచ్చా? జాయింట్ ఫ్యామిలీ కావాలి. జాయింట్ ఫ్యామిలీ. మీరు జాయింట్ ఫ్యామిలీయా? అంటే అత్తమ్మ, మా ఆయన, పాప, నేను 4 members. అది జాయింట్ ఫ్యామిలీయే మరి. ఇవాళ రేపు అత్తే మాయ కూడా సెపరేట్ గా ఉంటున్నారు కదా. వెరీ గుడ్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ రౌండ్. స్టార్ట్ చేసేద్దాం మన థర్డ్ రౌండ్. స్పందన ప్రతిస్పందన.
స్పందన ప్రతిస్పందన రౌండ్ టాపర్ తో స్టార్ట్ చేద్దాము. ముందుగా లక్ష్మి గారు ఆడతారు. రండి. స్టార్ట్ చేయండి. అయ్యో ఆపేసారండి, నేను తాళం వేస్తుంటే ఇక్కడ. చేయండి ఒకేసారి ఆగండి. చెప్పండి. భరతనాట్యం. భరతనాట్యం కరెక్టా? సూపర్. మీకు డాన్స్ వచ్చా? క్లాసికల్ కొంచెం బానే చేశారండి. 60 పాయింట్స్ మీకు, 40 పాయింట్స్ మీకు. శ్రీదేవి గారు నెక్స్ట్ టాప్ లో మీరే ఉన్నారు, వచ్చేయండి. చెప్పండి. స్టార్ట్. పోసేస్తారా? పోసి కారం పెడతారా? మీరు నొక్కారు కదా. లక్ష్మి గారు చెప్పండి. ఐరన్ చేయడం. ఐరన్ చేయడమా? ఉందా? కొంచెం కొంచెం అంటే తప్పే, -10. అదేంటి? అంతే కదా మరి. ఆమె కరెక్ట్ గా చెప్పాలి, ఆమె కరెక్ట్ అంటేనే వస్తాయి. నెక్స్ట్. బట్టలు ఉతకడం. మళ్ళీ -10. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఓకే, 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 ఓకే. మీరు బజన్ ఒక్కడు ఎందుకు మాట్లాడారు? చెప్పారా -10 పాయింట్స్ ఉంటాయని? మళ్ళీ ఓకే, ఓకే, -10. ఓకే, ఐఎమ్ ఓకే, సారీ, ఓకే, ఓకే. ఏమనుకోవద్దు. మీరు చేయండి. ఎవరికి తెలియట్లేదా? ట్రై చేయండి. కొంచెం ఆవిడ కరెక్ట్ గానే చెప్తున్నారు. ఇంకొంచెం హెవీగా యాక్ట్ చేసి చూపించండి దాన్నే. లక్ష్మి గారు. పెయింట్ వేయడం. చీరల మీద పెయింట్. కరెక్టా? కరెక్టా? రాంగ్. -10 మళ్ళీ. సరిగ్గా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇస్త్రీ, బట్టలు ఉతకడం, సోపు పెట్టడం, ఇది కూడా కాదంటే ఆరేయడం. మరి ఆవిడ కరెక్ట్ గానే చెప్తున్నారండి. బట్టలు ఉతకడం కూడా చెప్పిన అది ఆన్సర్ నాకు అర్థమైంది. ఆవిడ కరెక్ట్ గానే చెప్తున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు, మీరు అస్తమానే నొక్కి -10 తెచ్చుకుంటున్నారు. అది మీ ఫాల్టా మా ఫాల్టా చెప్పండి. సరే ఓకే, నేను ట్రై చేస్తా. చెప్పండి. ఇస్త్రీ చేయడం కాదు అన్నారు కాబట్టి ఐరన్ బాక్స్. కరెక్ట్. ఎనీవే మీకైతే ఏం పాయింట్స్ లేవు, మీకైతే 60 పాయింట్లు. కంగ్రాట్స్. సో నెక్స్ట్ ఇద్దరు సేమ్ లో ఉన్నారు. నవనీత గారు ముందు మీరు వచ్చేయండి. రండి. స్టార్ట్. బాబా అడుక్కుంటున్నారా? ఎగురుతూ అడుక్కుంటున్నారా? ఆన్సర్ చెప్పండి అమ్మా, ప్లీజ్ అమ్మా అని అడుగుతుంది ఆవిడ. చెప్పండి అమ్మా, నొక్కండి ఎవరైనా తెలిస్తే. ట్రై చేయండి అట్లీస్ట్ ఎవరైనా. సినిమా పేరంట ఆవిడ అని కూడా వేసింది. ముగ్గురులో ఎవరు చెప్పలేకపోతే నేను చెప్పేస్తా. ఇంకా షూరా? ఎవరికి రాదు? ఒక్కసారి మీరు చేయరా ప్లీజ్. పక్షులు. ఓకే, పక్షులు పట్టేవాడు. పిట్టలరా? సూపర్, బాగా చేశారండి. 60 పాయింట్స్. సో ఇక లాస్ట్ సుకన్య గారు మీరే ఉన్నారు, రండి. రెడీ, స్టార్ట్. ఏవో రౌండ్ గా ఉన్నాయి అక్కడ. ఏవో రౌండ్ గా ఉన్నది ఏదో విడిపోయింది. ట్రై చేయాలనుకుంటే బజర్ నొక్కండి. హలో
నవనీత గారికి -10. ఓకే, నో ప్రాబ్లం. రండి. ఈ ఆట ఏంటో నేను ఆడుతున్నట్టుంది, మీరు ఆడుతున్నట్లేదు. నాకు కూడా పాయింట్స్ ఇస్తే బాగుండు. చేయండి ఒకసారి. నిద్రపోయి లేసాను అప్పుడే. ఇప్పుడు ఇవన్నీ మాకు చెప్పలేదు. అటకెక్కి చూసుకున్నాను ఏమున్నాయో. నిద్రపోయి లేచాక సూర్యుడు 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 వెలుగు సూర్య సూర్య రశ్మియా? అది కూడా ఇంకా చెప్పండి ఏంటో. ఇంకా చెప్పండి. సూర్య కిరణాలా? కిరణాలు ఎలా చూపిస్తాం? మంచి చూపిస్తున్నాను నేను ఇంకా వెన్నెల పండు వెన్నెల ఏంటేంటో అనుకున్నా. ఎనీవే ఎవ్వరూ చెప్పలేకపోయాము. ఓకే, సో మీకైతే ఓకే, మీరు బాగానే చేశారు. మాకే ఐడియా రాలేదు కాబట్టి 60 పాయింట్స్ తీసుకోండి. రౌండ్ టాపర్ అయిపోయారు 100 పాయింట్స్ తో శ్రీదేవి గారు. కంగ్రాట్స్. ఈ రౌండ్ వరకు మీరు మొత్తం సంపాదించుకున్న స్కోర్ ఇలా ఉన్నాయి. గిఫ్ట్స్ తీసుకుందాం. గిఫ్ట్స్ ప్లీజ్. శ్రీదేవి గారు సెలెక్ట్ చేసుకోండి ఏ గిఫ్ట్ కావాలి. టాప్ గిఫ్ట్ రైస్ కుక్కర్. రైస్ కుక్కర్. ఓకే. సుకన్య గారు మీరున్నారు 60 పాయింట్స్ తో. చెప్పండి. ఎల్లో కలర్ బౌల్ సెట్. ఓకే. అండ్ నెక్స్ట్ 50 పాయింట్స్ తో మీరు లీడ్ లో ఉన్నారు నవనీత గారు. చెప్పండి మీకేం కావాలి. కాఫీ మేకర్. ఓకే. ముచ్చటగా 3 సార్లు చక్కగా -10 తెచ్చుకుని లాస్ట్ స్కోర్ లో ఉన్నారు 30 పాయింట్స్ తో. చెప్పండి. పాప్కార్న్ మేకప్. ఓకే. 3 రౌండ్స్ అయిపోయాయి. ఫస్ట్ రౌండ్ నుంచి ఈ రౌండ్ వరకు మీరు మొత్తం సంపాదించుకున్న స్కోర్ ఇలా ఉన్నాయి. ఈ స్కోర్లు బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ టోటల్ గా బెట్టింగ్ రౌండ్. ఓకే, మొదలు పెట్టేద్దామా? ఇప్పటికీ ఒక్కొక్కళ్ళు నువ్వెంతంటే నేనెంత అన్నట్టున్నారు. ఇక వీళ్ళకి బెట్టింగ్ రౌండ్ ఇస్తేనా చీల్చి చెండాడేస్తారు. స్టార్ట్ చేద్దామండి మన 4th రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. లక్ష్యం చేరుకోవే లక్ష్మిలో 4 డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. 4 డిఫరెంట్ గేమ్స్ ఆడతారు. ఎవరు ఏ గేమ్ ఆడతారో మీరే సెలెక్ట్ చేసుకోండి, సరేనా? సో చూద్దాం ముందు ఫస్ట్ గేమ్ ఏంటో. మా ఫస్ట్ గేమ్ రెడీ. ఇప్పుడు చెప్పండి 1 ఎవరికి వచ్చింది? శ్రీదేవి గారు రండి. శ్రీదేవి గారు గేమ్ ఏంటంటే అక్కడ ప్లేట్స్ ఉన్నాయి, ఇక్కడ టిన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఒక టిన్ పెట్టాలి, దాని మీద ప్లేట్ పెట్టి 4 టిన్లు పెట్టాలి. దాని మీద ప్లేట్ పెట్టి 3 టిన్లు పెట్టాలి. మళ్ళీ ఇంకో ప్లేట్ 2 టిన్స్, మళ్ళీ ఇంకో ప్లేట్, పైన మళ్ళీ 1. అలా ఓకేనా? కింద ఒక్క దాని మీద 4, 3, 2, 1 పెట్టాలి. మొత్తం ఆ టవర్ అంతా కింద ఒక టిన్ మీద బేస్ అవుతూ ఉంటుంది. టైం అయిపోయేంత వరకు అది పడకూడదు, మీరు ముందే పెట్టేస్తే. ఓకే, సో 60 సెకండ్స్ టైం లిమిట్. ఇది మీరు ఆడాల్సిన గేమ్. మీ దగ్గర ఉన్న పాయింట్స్ అన్ని 550 పాయింట్స్. చెప్పండి ఎంత బెట్ కడతారు? 100 100 100 100 300. రెడీ శ్రీదేవి గారు? 60 సెకండ్స్ టైమర్ వచ్చేసింది. స్టార్ట్. బ్యాలెన్స్ చేయండి. 10 సెకండ్స్ అయిపోయాయి అప్పుడే. ముందు అసలు ఆ సెంటర్ పెట్టుకోండి. అది కాదండి, ప్లేట్ అండి. థర్టీ సెకండ్స్ ఉన్నాయి ఇంకా. ఇంకో ప్లేట్ పెట్టండి పైన, ఫాస్ట్ గా బట్ కేర్ఫుల్. సెకండ్స్. ఇంకా మీరు 2 పెట్టాలి, 1 పెట్టాలి. త్వరగా త్వరగా. 8 7 టైం అయిపోయింది. చాలా బాగా ఆడారు, కానీ ఎందుకు అంత భయం వేసింది లాస్ట్ లో? అది ఉండట్లేదు కదా. నేను టైమర్ చెప్పకుండా ఉండాల్సిందా? అప్పుడు అసలు మీరు ఇంకా టైం ముందు లేని మెల్లిగా ఆడేవారు. బట్ చాలా బాగా ట్రై చేశారు. కొంచెంలో మిస్ అయింది. ఇంకా 2, 1 పెట్టేస్తే మీరు ఆల్మోస్ట్ విన్ అయిపోయేవాళ్ళు.
బట్ ఓకే నో ప్రాబ్లం. 300 పాయింట్స్ అయితే ఇప్పుడు వాళ్ళకి యాడ్ అయిపోయాయి. శ్రీదేవి గారు గేమ్ ఆడేసిన తర్వాత ఈ రౌండ్ వరకు మీరు మొత్తం సంపాదించుకున్న స్కోర్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ గేమ్ ఏంటో చూసేద్దాం. నెంబర్ 2 ఎవరికి వచ్చిందండి? నవనీత గారు రండి. ఆ బిర్యానీ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, సో వాటితో మేము ఒక చిన్న వే క్రియేట్ చేసాం. లోపల బాల్ ని పెట్టి ఫస్ట్ ప్యాకెట్ లో ఆ దారిలో దాన్ని ఊదుతూ ముందుకు పంపించాలి ఆ లాస్ట్ ప్యాకెట్ కి. అర్థమైందా? ఓకేనా? మినిమం 4 balls 60 seconds. మీ దగ్గర ఇప్పుడు 100 పాయింట్స్ యాడ్ అయ్యాయి కదా, సో మీ స్కోర్ ఇప్పుడు 620. ఓకే, ఎంత బెట్ చేస్తారు? లక్ష్మి పైన 200, లక్ష్మి పైన 200. ఓకే, సుకన్య పైన 100, సుకన్య పైన 100. శ్రీదేవి పైన 10. 10 పెట్టడానికి లేదు, పెడితే 50 పెట్టాలి, లేదంటే 100 పెట్టాలి. 50. ఓకే, నవనీత గారు మినిమం 3 balls వేయాలి మీరు. 60 seconds టైం లిమిట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సెకండ్స్ అయిపోయాయి. ఒకేసారి బ్లో చేయండి, బ్రేక్ గా కాకుండా. ఆ ఫోర్స్ కి వెళ్తుంది బాల్ ముందుకి. ఒకటి కంప్లీట్ అయిపోయింది, సూపర్. సెకండ్ వన్ ఇంకా 20 seconds ఉన్నాయి అంతే. లాస్ట్ 10 seconds. 3, 2, 1 టైమ్ అప్. మీరు ఈ ఆట కనుక ప్రతిరోజు పొద్దున్న ఆడారనుకోండి, దెబ్బ క్యాబ్స్ ఎక్సర్సైజ్ అయిపోయి పొట్ట ఫ్లాట్ అయిపోద్ది. 3 పిల్లలండి నాకు. అదే అన్నా, ఇంకా స్లిమ్ గా అయిపోవచ్చు మళ్ళీ పెళ్ళైన కొత్తలో లాగా. ఒక బాల్ వేసారు కొంచెం, కాకపోతే లాజికల్ గా కాస్త టెక్నిక్ ఏమైనా ఉపయోగిస్తే వెళ్తాయి. బికాస్ ఒకేసారి కొంచెం ఎయిర్ బ్లో చేయడము ఇలాంటి టెక్నిక్స్ ఉంటే ఆడొచ్చు. మనం అయితే ఆడలేకపోయామండి, పాయింట్స్ పోయాయి. 350 పాయింట్స్ బెట్ కట్టారు, 350 పోయాయి. ఐమ్ సో సారీ. ఈ రౌండ్ వరకు మీరు మొత్తం సంపాదించుకున్న స్కోర్ ఇలా ఉన్నాయి. థర్డ్ గేమ్ ఏంటో చూసేద్దాం. థర్డ్ గేమ్ ప్లీజ్. ఇదే మన థర్డ్ గేమ్. ఎవరు గేమ్ నెంబర్ 3? లక్ష్మి గారా, సుకన్య గారా? మీరా? రండి. ఓకే, సుకన్య గారు మీ గేమ్ ఏంటంటే 2 చేతులు వెనక్కి పెట్టేసుకోవాలి. ఆ గ్లాస్ ఉన్నాయి కదా, నోటుతో పికప్ చేసి పక్క టేబుల్ మీద బోర్లు ఇచ్చాలి, వితౌట్ టచింగ్ హ్యాండ్స్. ఓకేనా? అలా మినిమం 5 చేయాలి 60 seconds లో. ఓకేనా? సో 620 పాయింట్స్ ఉన్నాయి. బెట్ చేయండి ఇప్పుడు. 600 పెట్టేస్తారా? 200 200 200. మంచి బెట్టింగ్ నిజంగా. వస్తే వస్తుంది 600 వచ్చేస్తాయి ఆవిడకి. 1210 అయిపోద్ది ఆవిడ స్కోర్. లేదు అంటే మొత్తం పోతాయి. నాకు అర్థమైందంటే ఈవిడ విజయలక్ష్మి టైటిల్ కి టార్గెట్ చేశారండి. సో వస్తే వస్తాయి, పోతే పోతాయి అన్నట్టు. ఆల్ ది బెస్ట్. బాగా ఆడండి, వస్తాయి అనుకునే ఆడదాం మనం. ఓకేనా? రెడీ అండి సుకన్య గారు? 1 2 3 గో. హ్యాండ్స్ వెనక్కి పెట్టుకోండి. చేసేస్తుంది ఈవిడ. అయ్యో అయ్యో అయ్యో. 40 seconds ఉన్నాయి ఇంకా. పిచ్చలు విడిగా వాడుకోవచ్చు మీరు వాటిని. వద్దు, ఇటు నుంచే. మీరు ఎన్ని పెడతారు పెట్టండి. ఆల్రెడీ మీరు విన్ అయిపోయారు టార్గెట్. ఓకే, ఇనఫ్, చాలండి, ఇంకేం కష్టపడతారు. ఆల్రెడీ విన్ అయిపోయారు కదా. ఆవిడ ఆగరంట, ఆడతారంట. మళ్ళీ పడిపోయాయి అనుకో కష్టం అండి. రండి, వచ్చేయండి. కమ్.
మొత్తం 600 పాయింట్లు ఇవిడికి వచ్చేసాయి. మీ స్కోర్ 1210 పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా టఫ్ కాంపిటీషన్. ఇప్పుడు లక్ష్మి గారు కనుక సరైన బెట్టింగ్ చేయకపోతే ఇంకా అన్డౌట్ గా ఇంకా మీరే విన్నర్. చూద్దాం లక్ష్మి గారు ఎలా ఆడతారు. ఈ రౌండ్ లో 4th గేమ్, లాస్ట్ గేమ్, విన్నర్ డిసైడింగ్ గేమ్. 4th గేమ్ రెడీ. ఇక మిగిలింది లక్ష్మి గారు మీరే రెడీ. లక్ష్మి గారు మీ గేమ్ ఏంటంటే గోళీలు ఉన్నాయి కదా, అక్కడ స్పూన్ పెట్టాము. మీరు మీ చేతులు వెనక్కి పెట్టేసుకుని ఆ స్పూన్ నోట్లో పెట్టుకుని గోళీ తీసి ఇవతల ప్లేట్ లో వేయాలి. అలా మినిమం 12 చేయాలి. ఓకేనా? అంటే 60 సెకండ్స్ టైం ఉంటుంది. మీరు 5 సెకండ్స్ కి ఒక గోళీ వేసినా కూడా అయిపోతుంది. ఓకే, మినిమం 12 వేయాలి. మీ దగ్గర ఉన్న స్కోర్ 630. ఎంత బెట్ చేస్తారు చెప్పండి. మీరు కావాలంటే మొత్తం ఆవిడ మీద పెట్టేసేయచ్చు, సుకన్య గారి మీద. ఓకే లక్ష్మి గారు, ఆల్ ది బెస్ట్. మీరా, సుకన్య గారా, ఇవాళ విజయలక్ష్మి ఎవరో చూద్దాం. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక్కసారి ఒక్క గోళీనే వేయాలి. 12 వేయాలి. మీరు బాగా ఆడుతున్నారు, అలానే ఆడండి. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. జాగ్రత్తగా. 4 వేశారు. 30 సెకండ్స్ ఉన్నాయి. ఇంకా మీరు 2 గోళీలు వెనక పడిపోయి ఉన్నారు టైం ప్రకారం. ఫాస్ట్ గా. 2 వేశారు 2 సార్లు. అవి 2 కౌంట్ అవ్వో. లాస్ట్ 10 సెకండ్స్. 4 1 స్టాప్. ఈ 2 సార్లు మీరు 2 గోళీలు వేశారు. సో ఈ 2 తీసేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 9 వేశారు. ఇంక ఇప్పుడు అయ్యో అనుకున్నా చేసేది ఏమీ లేదు. ఓకేనా? అసలు మీరు జాగ్రత్తగా ఆడితే ఈజీగా గెలిచేవాళ్ళు. మీరు స్పూన్ కూడా పూర్తిగా నోట్లో పెట్టుకోవాలి సరిగ్గా. అంత లూజ్ గా పట్టుకుంటే మీకు ఎక్కడ దొరుకుతాయండి గోళీలు చెప్పండి? అంతే కదా. చేతులారా మీరే 600 పాయింట్లు ఇచ్చేశారు. 1 minute లో మొత్తం గెలవాల్సిన వాళ్ళు కూడా ఓడిపోయారు. మీరు 1820 పాయింట్స్ తో సుకన్య గారు మీరే విజయలక్ష్మి అయిపోయారు. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. 3 ఆప్షన్స్ మీకు తెలుసు కదా. అష్టలక్ష్మి వెండి కలశం 250 grams ది, ఎల్సిడి అండ్ వాషింగ్ మిషన్. ఏం కావాలి? అష్టలక్ష్మి కలశం కావాలి. అష్టలక్ష్మి కలశం. ఓకే, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు బోనస్ రౌండ్ ఆడొచ్చు. కానీ ఆ బోనస్ రౌండ్ ఆడి అక్కడ 10 grams గోల్డ్ గెలుచుకుని ఇంటికి వెళ్ళాలంటే ఫస్ట్ ఒక టాస్క్ ఫినిష్ చేయాలి. అది చేసేద్దాం, వచ్చేయండి. సుకన్య గారు, లక్ష్మి వస్తే బోనస్ రౌండ్ ఆడతారు. 10 grams గోల్డ్ గెలుచుకునే ఛాన్స్ వస్తుంది. లాఫింగ్ బుద్ధ వస్తే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. ఓకేనా? గట్టిగా తిప్పండి, బాగా దండం పెట్టుకుని. ఆల్ ది బెస్ట్. లాఫింగ్ బుద్ధ. ఓకే, నో ప్రాబ్లం. అష్టలక్ష్ముల్ని ఇంటికి తీసుకెళ్తున్నారు, అంతకంటే ఇంకే ఉంది. కంగ్రాట్స్ అండి. గిఫ్ట్స్ చేసుకుందరు కానీ ఆయన అందరికి గిఫ్ట్స్ ఇద్దాం, వచ్చేయండి. ఇప్పటి వరకు మీకు ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా చాలా చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు అందరూ. అండ్ ఇప్పుడు మేము ఇవ్వబోయే గిఫ్ట్ ఇంకా ప్రత్యేకమైంది. మా ప్రియమైన ఆడపడుచులందరికీ కూడా జీ తెలుగు నుంచి ఒక చిన్న లాంఛనం. ముందుగా విజయలక్ష్మికి. $1820 పాయింట్స్ తో ఇవాళ విజయలక్ష్మి అయిపోయారు సుకన్య గారు. అండ్ తను కోరుకున్నట్టుగా అష్టలక్ష్మి వెండి కలశం తీసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుకన్య గారితో పాటు మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. ఈ గిఫ్ట్స్ తో పాటు మా షో తరఫు నుంచి మీకు ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలాగా లక్ష్మీదేవి ఫొటోస్, ది లోగో, అలాగే మన షో నేమ్ దీని మీద ప్రింట్ చేసి ఉన్నాయి. ముందుగా మీకే
వీళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చేసాను. మీకు కూడా బోల్డ్ అని గిఫ్ట్లు ఇక్కడ ఉన్నాయి. ఇవాళ ఒక పజిల్ చూపిస్తాను, ముందు ఆ పజిల్ చూసేయండి. ఆడపడుచులు అందరికీ తెలుసు SMS విజేతలకి మేము అష్టలక్ష్మి కలసం వెండి చీర ఇస్తున్నామని. అలాగే ఇప్పటిలాగా రోజు కాకుండా సోమవారం నుంచి శుక్రవారం వరకు మేము అడిగినటువంటి అన్ని పజిల్స్ కి మీరు ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. శుక్రవారం రోజున మేము ఒక డ్రా కండక్ట్ చేస్తాము. ఆ వారంలో ఒక మహాలక్ష్మిని మేము ఆ డ్రా ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ మహాలక్ష్మికి అష్టలక్ష్మి కలసం అండ్ అలాగే ఒక అందమైన చీర ప్రజెంట్ చేస్తాము. ఆ విన్నర్ ఎవరు అనేది నేను ప్రతి సోమవారం ఎపిసోడ్ లోనూ చెప్తూ ఉంటాను. మిస్ కాకుండా చూస్తూ ఉండండి. SMS విన్నర్ 19/5/2015 కె మంగా. SMS విన్నర్ 21/5/2015 రజని. SMS విన్నర్ 4/6/2015 విజయలక్ష్మి. SMS విన్నర్ 10/6/2015 జ్యోతి. సో అందరూ హ్యాపీ కదా మేము గిఫ్ట్స్ తో? ఇలా ఇవాళ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మరొక అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. బాయ్.